ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అనుషతో పెళ్లి అన్నాడు, ఇప్పుడు పల్లవి మెడలో దండేశాడు. ఈ భగవాన్ ఈ క్యా హో రహా హై? మా మామకి ఎప్పుడు టెన్షనే, మొత్తం అల్లకల్లోలం చేసేశాడు. ఐఎమ్ సో సారీ పల్లవి గారు. మామా ఒక్క నిమిషం ఆగు. బ్రో ఇది తీసుకో. వదలడు. 10 నిమిషాలు మాట్లాడాలి, బయటికి పద పద. మామ వదులు. అమ్మో 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 అమ్మో, ఆగు. ఇంత అన్యాయం ద్రోహం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదలుడు. నా మాట వింటావా లేదా? నీకు పెళ్లి జరగాలని మొక్కుకుంది నేను, నీ సోల్మేట్ ని కలిపే ప్రయత్నం చేసింది నేను. అలాంటి నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆగు మామ. ఆగు. ఏంటాగది? నీ చెల్లెలు నన్ను ప్రతిరోజు యూజ్లెస్ ఫెలో, నువ్వు వేస్ట్ అని తిట్టినా సరే నేను ఫీల్ అవ్వలేదు తెలుసా? అయ్యో మామా, కానీ ఈ రోజు నీ పెళ్లి నాకు చెప్పకుండా చేసుకున్నావు చూడు, అది అది నాకు కట్టప్ప కత్తి దించినంతగా నొప్పేస్తుంది. నా గుండె ముక్కలైపోయింది. స్టాప్ ఇట్ మామా. అల్లుడు, ఆల్రెడీ గుండెల మీద తన్ని ఇప్పుడు చెత్త కొట్టాలని చూస్తావా? నేను చెప్పేది విను మామా. పెళ్ళి నాకు కాదు, కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ చేసుకున్నాడు. అంటే ఆ ఫోన్లో నాతో అనుష హనీమూన్ అన్నావు. నువ్వేదో నాన్ సింక్ల విని తప్పుగా అర్థం చేసుకున్నావు. నా పెళ్లి జరగలేదు మామా. నేను ఇంకా అనుషకి ఎలా ఐ లవ్ యూ చెప్పాలని ఆలోచిస్తూనే ఉన్నాను. అయ్యో, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను రోయ్. ఎంత హ్యాపీగా ఉందో నాకు, ఎంత హ్యాపీగా ఉందో. మామా, ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళగా ఏంటి అలా చేస్తున్నావు? అయ్యో, ఉంది షర్ట్ వేసుకో, అందరూ చూస్తున్నారు. ఏదో తెలియకుండా. అమ్మయ్య ఆలుడు, నువ్వు ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది. మరి నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావన్న ఫ్రస్ట్రేషన్ లో మీ చెల్లెలికి నీ పెళ్ళైపోయింది, హనీమూన్ కూడా వెళ్తున్నారని చెప్పేశా. కొంప ముంచావు కదా మామా. వదిలికి రితిక ఈ విషయం చెప్తే అమ్మో ఇంకేమైనా ఉందా? రే కంగారు పడగలడు, బంపర్ ఆఫర్ ఉంది కదా. సిస్టర్తో ఈ విషయం చెప్పొద్దని మీ చెల్లికి ముందే చెప్పేశా. అయినా మీతో ఎవరికి చెప్పకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను మామా? నాకు కూడా ఆచారాలు సాంప్రదాయాలు పెద్దలంటే గౌరవం ఉన్నాయి కదా. ఏమో అల్లుడు, రాంగ్ కమ్యూనికేషన్ వల్ల ఇంత రచ్చ జరిగింది. ఆ అనుషకి ఐ లవ్ యూ చెప్దామని వెళ్తున్నాను, కానీ ధైర్యం సరిపడం లేదు మామా. ఏదో అడ్డొస్తూ చెప్పలేకపోతున్నాను. సరే, నోట్తో చెప్పాల్సిన అవసరమే లేదు కదా అల్లుడు. నీ మనసులో మాటని మెసేజ్ ద్వారా కూడా చెప్పొచ్చు కదా. బుర్ర పెట్టాలే గాని బోలెడన్ని మార్గాలున్నాయి అల్లుడు. లవ్ యూ అల్లుడు. నా లైఫ్ చేంజింగ్ ఐడియా చెప్పావు. నాకు ఐ లవ్ యూ చెప్తే ఏమొస్తుంది? ఆ మొక్కేదో మెసేజ్లో పెట్టు,
ఫోన్ ఛార్జింగ్ అవుతుంది మామా. అవ్వగానే మెసేజ్ చేసేస్తా. ఓకే ఓకే, ఈ గ్యాప్లో నేను మీ చెల్లి పరిస్థితి ఏంటో కనుక్కుంటా. ఉమ్. వదినతో నేను తెచ్చిన అమ్మాయితో అన్నయ్య పెళ్లి చేస్తానని బిల్డప్ డైలాగులు కొట్టాను. ఇప్పుడేమో అంతా ఉల్టా పల్టా అయింది. నా ఓవర్ కాన్ఫిడెన్సే నా కొంప ముంచింది. అవును, ఇప్పుడు వదిన మాట కూడా పోయినట్టే కదా. మరి వదిన ఎలా రియాక్ట్ అవుతుందో చరణ్ మీద. ఏమండి, కొత్త జంట ఎక్కడి దాకా వచ్చారు? రితిక, నీకు గుడ్ న్యూస్. తులసి నీళ్లు పోయాల్సిన టైంలో గుడ్ న్యూస్ అంటావేంటి? చరణ్ పెళ్లి అనుషతో. పెళ్ళైపోయిందని చెప్పావు కదా. ఆహ్, ఎర్ర నీళ్ళతో నేను రెడీగా ఉన్నాను. అది కాదే. ఏంటి, రావట్లేదా? ఇందాకే హనీమూన్కి వెళ్తున్నారన్నావు కదా, ఇంతలోనే అట్నుంచి అటే వెళ్ళిపోయారా? నేను చెప్పేది కొంచెం వినవే. అంటే ఇంట్లో వదిన అన్నయ్యలతో కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతారండి? ఎన్ని రోజుల తర్వాత తిరిగి వస్తారు? అసలు నేను చెప్పేది వినవే. పెళ్లి అనుషతో. అంటే అనుషతో పెళ్ళి అవ్వలేదా? పల్లవిని చేసేసుకున్నాడా? లేదంటే ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా? అది కాదే, అనుష. అనుషతో పెళ్ళి అయిపోయిందా? ఓకే, మరి తొందరగా రమ్మనండి. గుమ్మంలో దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు పెట్టుకుని ఉన్నానండి. నాకు పిచ్చెక్కిపోతుంది. ఓసే ఆగవే, బ్రేకులు లేని కార్లో అలా విరుచుకు పడతావేంటి? అసలు వాడికి పెళ్ళే కాలేదు. హ? నిజమా? మీరు జోక్ చేస్తున్నారు కదూ? మ్మ్. ఈ షాకులకి పోయేలా ఉన్నాను. నిజమే బంగారం. అనూష వాళ్ళ ఫ్రెండ్కి ఫ్రెండ్ది లవ్ మ్యారేజ్. దానికి అనూష చరణ్లు సాక్షి సంతకాలు పెట్టడానికి వచ్చారు. అవునా? నేను ఫోన్లో సరిగ్గా వినకపోవడం వల్ల మిస్కమ్యూనికేషన్ అయి మొత్తం రచ్చయిపోయింది. చిచి, మీరెక్కడ దొరికారండి నాకు? మీరు సంసార జీవితానికి వీక్ అనుకున్నా, అన్ని చోట్ల వీకేనా? సరిగ్గా విని చావాలి కదా. ఏటే ఏటే కళ్ళు తాగిన కోతలో ఓ రెచ్చిపోతున్నావు. ఇంటికి రండి, మీ సంగతి చెప్తాను. హలో, వదినా, నేను రాసిచ్చిన చెక్కులు ఇలా విసిరేసావేంటి? నాకు ఎదురు తిరిగాక నా డబ్బులు నీకెందుకు రీతిక? అందుకే అన్ని చెక్కులు రిజెక్ట్ చేశాను. నీ అన్నయ్య అకౌంట్లో 0 బ్యాలెన్స్ చేశాను. వదినా, నాకు పోటీ ఉంటే అది నేనే అయి ఉండాలి. అంతే తప్ప అది ఇంకెవరో అయితే సహించను, భరించను. నాకు పోటీగా మీ అన్నయ్యకి భార్యని తీసుకొచ్చి ఈ ఇంటిని నీ గ్రిప్పులో పెట్టుకోవాలని చూస్తావా? నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తావా? నేను ఇంటికి కోడల్ని మాత్రమే తెద్దామనుకున్నాను వదినా. మిగిలినవన్నీ నువ్వే అంటున్నావు. నేను అలా ఆలోచించలేదు. షట్ అప్. ఈ ఇంట్లో నా దయా దాక్షిణ్యాలతో ఉంటూ నా మీదే ఛాలెంజ్ చేస్తావా? చెంప పగిలిపోద్ది. అసలు నువ్వు ఉండాల్సింది అత్తింట్లోనా, పుట్టింట్లోనా? పెళ్ళై భర్తతో కాపురం చేయాల్సిన దానివి పుట్టింట్లో పబ్బం గడుపుకుంటున్నావు. నువ్వు వేసే బట్ట నాది, కొట్టే లిప్స్టిక్ నాది, తినే తిండి నాది, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా నాది. ఎన్ని నావైనప్పుడు నా మీద ఎదురు తిరిగి కమాండ్ చేయాలని చూస్తే
ఎలా భరిస్తాననుకున్నావు? వదినా ఇలా అంటావేంటి? ముందు నీ భర్తని పిలిపించు. వచ్చాక అత్తారింటికి తీసుకెళ్ళమను. అక్కడికి వెళ్ళాక మీ అన్నయ్యకి నీ ఇష్ట ప్రకారం పెళ్లి చెయ్యి. అర్థమైందా? వెళ్ళను అంటే చెప్పు, నేనే మెడ పట్టుకుని గెంటేస్తాను. ఇదేంటి మొత్తం సీన్ రివర్స్ అయింది? వదిన అన్నంత పని చేస్తుంది. నీ భరత్ అన్నయ్యకి కూడా నువ్విక్కడ ఉండటం ఇష్టం లేదు. పెళ్లి చేశాం కదా, పంపించే అత్తారింటికి అని అంటున్నాడు. కానీ నేనే అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నువ్వు ఇబ్బంది పడతావని ఇక్కడే ఉండమన్నాను. మీ అన్నయ్యకి సర్ది చెప్తున్నాను. అండర్స్టాండ్? తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయినట్టుగా నా ముందే కుప్పిగంతులు వేస్తున్నావు. ఇవన్నీ నా ముందు చెల్లవు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వదినా క్షమించు వదినా, తప్పైపోయింది. నా స్థాయికి మించి మాట్లాడాను. కళ్ళు నెత్తనెక్కి నీతో పోటీ పడ్డాను. బుద్ధొచ్చింది వదినా, ఇంకెప్పుడు అలా చేయను. ప్లీజ్ ప్లీజ్ శాంతించు వదినా. అలా రా దారికి. ఇంకొకసారి కొమ్ములు ఎగిరేయాలని చూసావో నీ లగేజ్ రోడ్డు మీద ఉంటుందని మర్చిపోకు. ఆ ఛాన్స్ ఇవ్వను వదినా. నీ టేస్ట్ ముందు నా టేస్ట్ ఏం పనికొస్తుంది చెప్పు. అన్నట్టు ఇంతకీ నువ్వు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసావో చెప్పు వదినా. ఆ అమ్మాయినే నేను కూడా సపోర్ట్ చేస్తా. తనతోనే అన్నయ్య పెళ్లి జరిపిద్దాం, ఓకేనా? నా కజిన్ రేఖ ఫారెన్లో MBA చేసొచ్చింది. తను మీ అన్నయ్యకి తెలిసిన వాళ్ళ అమ్మాయి కూడా. వాళ్ళ నాన్న పేరు విజయేంద్ర. ఓహో, అంకుల్ వాళ్ళ కూతురా? అయితే ఇంకే మన ఇద్దరికి నచ్చింది. అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసేద్దాం వదినా. ఇంకొద్దిసేపట్లో ఇక్కడికి వస్తుంది. మన వాళ్ళకి పరిచయం చేద్దామని పిలిపిస్తున్నాను. చాలా మంచి పని చేసావు వదినా. ముందు నుంచి అందరూ పరిచయం అయితే బాగుంటుంది కూడా. కమ్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారక్క. మీరెలా ఉన్నారు? గుడ్. రా, మా వాళ్ళని పరిచయం చేస్తాను. రా. రితికా, రితికా. హాయ్. హాయ్. నువ్వు విజయేంద్ర అంకుల్ కూతురు రేఖ కదూ? పర్లేదు, కలిసి చాలా ఇయర్స్ అయినా బానే గుర్తుపెట్టుకున్నావు. ఎలా ఉన్నావు? బాగున్నాను రేఖ. అంకుల్ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నా. రేఖని చరణ్ కి పెళ్లి విషయమై పరిచయం చేద్దామని పిలిపించాను.
వెరీ గుడ్ వదినా. రేఖ అయితే పర్ఫెక్ట్ గా చరణ్ కి మ్యాచ్ అవుతుంది. థ్యాంక్ యూ రితిక. అఫ్ కోర్స్ నాది చరణ్ పట్ల వన్ సైడ్ లవ్వే, కానీ ఇలా పెళ్లి సంబంధంగా వస్తాననుకోలేదు. అంతా మ్యాన్సే యొక్క మహిమ. మా వదిన ఏదైనా అనుకుందంటే లైఫ్లు చేంజ్ అయిపోయేలా డెసిషన్స్ ఉంటాయి. రితిక, ఈరోజు రేఖ ఇక్కడే ఉంటుంది. రేఖ చేత వంట చేయించి భరత్ని గ్రానీని ఇంప్రెస్ చేయించాలి. ఆ తర్వాత చరణ్కి పరిచయం చేద్దాం. నైస్ ప్లాన్ వదినా. కానీ అక్క, అది ఏ ఆ, పద కిచెన్లోకి వెళ్దాం. నువ్వెలా నీ మాట నెగ్గించుకుంటావో నేను చూస్తా వదినా. యాక్షన్ కట్ చెప్పే నాకు మెసేజ్ చేయడానికి చేతులు వణుకుతున్నాయేంటి? అనుష, నిన్ను చూసిన మొదటి క్షణమే ఏదో తెలియని మాయ నన్ను కమ్మేసింది. ఎన్నో అందాలను చూసినా నా కళ్ళు నీ అందాన్ని చూశాక చూపు పక్కకి తిప్పుకోలేకపోతున్నాను. నా మనసు నీ వశం అయ్యింది. నీ ఎదురుగా ఐ లవ్ యూ చెప్పాలంటే నా మాటలు తడబడుతున్నాయి. అందుకే మాటల్ని అక్షరాల్లో పెట్టి నీకు మెసేజ్ చేస్తున్నాను. నీకు ఇష్టం అయితే, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నట్టయితే ఈరోజు రాత్రికి మీ ఇంటి గేటు దగ్గరకొస్తాను. ఆ గేటుకి ఒక లవ్ బెలూన్ తగిలించు. అదే నా ప్రేమకు నువ్విచ్చే గ్రీన్ సిగ్నల్. నీ మెసేజ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఐ లవ్ యూ. అమ్మయ్యా, కొండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. అల్లుడు, మెసేజ్ చేసేసావా? జస్ట్ ఇప్పుడే చేశాను మామా. వెరీ గుడ్. ఇక రిప్లై వస్తే మనం పార్టీ చేసుకుందాం. రిప్లై పాజిటివ్గానే వస్తుంది కదా మామా? టాటూ వేసుకున్నావు, హగ్ కూడా చేసుకున్నావు. అయినా నీకు ఇంకా డౌట్ ఏంటి అల్లుడు? అయినా సరే గుండె 100 స్పీడ్లో కొట్టుకుంటుంది మామా. అంతేలే, ఎన్ని యూనిట్ టెస్టులు రాసినా ఫైనల్ ఎగ్జామ్ అనేసరికి అందరికీ దబిడి దిబిడిగానే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడగలడు. నీకు అనుష గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం. ఇదే ఆఫీసులో మీ పెళ్ళి అవ్వడం ఖాయం. లవ్ యూ మామా. ఐ లవ్ యూ టు. మామా, మెసేజ్ వచ్చింది. అది అనుషని పంపుంటుందా? ఓపెన్ చేయగలడు. దానికి కూడా ముహూర్తం చూడాలా ఏంటి? రిప్లై చూసి మొహం వెలిగిపోవాలి కానీ మాడిపోయిందంటే అల్లుడు. ఇంతకీ రిప్లై ఏం పంపింది? ఛ! జ్యోతిష్యం చెప్పబడును, వశీకరణం, కోర్టు వ్యవహారాలు, వైవాహిక జీవితం,
విదేశీ యానం మొదలైన వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఏయ్, ఓ, అల్లుడు వీడి నెంబర్కి కాల్ చేయి. వెళ్ళి వీడి జాతకం ఏందో నాలుగు పీకి చెప్పొద్దాం. వదిలేమమ్మా, టైం వేస్ట్. థ్యాంక్స్ అక్క. నా కోసం మీరింత చేస్తున్నారు. నిన్ను ఇంటి కోడలిగా చేయడం కోసం ఏమైనా చేస్తాను రేఖ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.